सिकंदराबाद में वाक़ महबूब कॉलेज के SVIT ऑडिटोरियम में हल्का असम्बली सनत नगर BRS पार्टी के ज़ेर एहतमाम साबिक़ वज़ीर व रुकन असम्बली सनत नगर T श्रीनिवास यादव की ज़ेर सदारत इज़हार तशक्कुर इजलास मुनक़्क़द हुआ। इजलास में कारगुजार सदर BRS व साबिक़ वज़ीर के तारक रामाराव मेहमान ख़ुसूसी के अलावा साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली, साबिक़ डिप्टी स्पीकर पद्माराव गौड़, अरकान असम्बली M गोपीनाथ, D नागेंदर, M गोपाल और पाड़ी कौशिक रेड्डी, सिकंदराबाद पार्लिमानी हल्के BRS पार्टी इंचार्ज T साई किरण यादव, कॉर्पोरेटर्स के लक्ष्मी, T महेश्वरी, के हेमालता और दीगर मुकामी BRS कायदीन ने शिरकत की। इस मौके पर मुनक़्क़िदा इजलास से खिताब करते हुए KTR ने हल्का असम्बली ज़रतनगर से BRS उम्मीदवार की हैसियत से T श्रीनिवास यादव को भारी अक्सरियत से कामयाब बनाने पर अवाम का शुक्रिया अदा किया। KTR ने कांग्रेस हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए पार्टी कायदीन पर जोर दिया है कि वो अनकरीब मुनक़्क़द होने वाले पार्लिमानी इंतखाबात में BRS की कामयाबी के लिए मुत्तहदा तौर पर मिलजुल कर काम करें ताकि BRS उम्मीदवारों की भारी अक्सरियत से कामयाबी को यकीनी बनाया जा सके। इस मौके पर साबिक़ वज़ीर व रुकन असम्बली T श्रीनिवास यादव ने भी खिताब किया। నియోజకవర్గంలో తిరిగి మీ అందరి కష్టంతో మీ అందరి ప్రేమతో అఖండమైన విజయాన్ని సాధించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ అజ్జన్న గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన శాసన మండలి సభ్యులు అన్న మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న గౌరవనీయులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు, మన హైదరాబాద్ నగర BRS పార్టీ అధ్యక్షులు సోదరులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్న గారు, బషీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు అన్నగారు, పార్టీ పనుల్లో విశేషమైన అనుభవం ఉన్న నాయకుడు శ్రీ ముఠా గోపాల్ గారు, మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు, మీ సనత్ నగర్ నియోజకవర్గాన్ని కాదు గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసినప్పుడు బ్రహ్మాండంగా కష్టపడి మీ అందరితో అన్నింటిలో అండగా ఉండే తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, హుజూరాబాద్ శాసనసభ్యుడు మా సోదరుడు, మరి ఇప్పటికే చూసుంటారు మీరు, ఇప్పటికే పంచాయతీలు స్టార్ట్ చేసిండు ఫైర్ బ్రాండ్ నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే దండమెట్టుడు సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరీమణులకి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లకి, వేదిక మీద ఉన్న డివిజన్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, వేదిక ముందున్న సనత్ నగర్ నియోజకవర్గ గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, సీనన్న గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కలకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సరే, మనం పెద్ద బేజారు ఏదేం జరగలేదు. హైదరాబాద్ కాడికి మాత్రం హైదరాబాద్ ప్రజలు కడుపు నిండా మనకు ఓట్లేసి ఆశీర్వదించి కులాలకు మతాలకు అతీతంగా మేము KCR గారు వెంబడినే ఉన్నాం, మేము అభివృద్ధి వెంబడినే ఉన్నామని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు, GHMC పరిధిలోని ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి మరి తమ్ముడికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి. 119 సీట్లలో మనకు 3వ వంతు ఇచ్చినారు ప్రజలు. 39 సీట్లు మనకు అప్పచెప్పిండ్రు. అందులో హైదరాబాద్ లోనే 16 సీట్లు మనకు అప్పచెప్పి మన గౌరవాన్ని కాపాడిండ్రు, గౌరవాన్ని పెంచిండ్రు. వాస్తవం ఏంటి అంటే మనమేమో నిజాన్ని నమ్ముకున్నాం. కేవలం ఆదర్శవంతమైన అభివృద్ధి, సంక్షేమం, కులం లేదు, మతం లేదు, అందరూ మా వాళ్ళే, అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, పేదరికమే ఒక గీటురాయిగా సంక్షేమం, అభివృద్ధి ఒక కులమానంగా ఆలోచన విధానం తీసుకొని మనం ముందుకు పోయినాం. కానీ అవతల వాళ్ళు ఎట్లన్నా గెలవాలని చెప్పి ఇప్పుడే సీనన్న చెప్పినట్టు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నువ్వు ఏది అడిగితే అది ఫ్రీ అని చెప్పి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆఖరికి 1.85% తేడాతో మాత్రమే, అంటే రాష్ట్రం మొత్తంలో తీసుకుంటే 4 లక్షల ఓట్ల తేడా మాత్రమే వాళ్లకు మనకు ఉన్నప్పటికీ అధికారం జిల్లాల విషయంలో మన రాష్ట్రానికి జరిగేటువంటి అన్యాయానికి ప్రధాన కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మన నాయకుడైనటువంటి పులి KCR గారు సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే
మరి మన దగ్గర 150 కార్ల వరకు, అదే విధంగా ఒక 10 బస్సులు కూడా పంపిస్తున్నాం. అన్ని డివిజన్లకు పొద్దున్నే పంపిస్తాం. ఆ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మీకు కోఆర్డినేట్ చేయడానికి డివిజన్కి 2 చొప్పున వారి ఆ కార్యక్రమాలు బండి నంబర్తో సహా మీకు పంపిస్తాం. ఆ యొక్క మీటింగ్ మనం జయప్రదం చేయడమే కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దీని మీద ఒత్తిడి పెంచుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత 17వ తారీఖు నాడు మన గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మనం ఘనంగా